హాయ్ వెల్కమ్ టు ఈటీ. బుల్లితెరపై యాంకర్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తన టాలెంట్తో టెలివిజన్ రంగంలోని పోటీని తట్టుకొని స్టార్ యాంకర్గా ఎదిగింది. కొన్నాళ్ల క్రింద జబర్దస్త్ షోను వీడి పూర్తిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ అనసూయ భరద్వాజ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో అలరించబోతుంది. హరిహర వీరమల్లు చిత్రంలో అలరించింది. ఈ చిత్రం విడుదలైన సందర్భంగా అనసూయకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ డైలాగ్ కూడా వైరల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అదేంటో చూడాలనుకుంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సింది. అనసూయ భరద్వాజ్ చాలా గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తూ ఈ స్థాయికి ఎదిగింది. 15 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో శ్రమించింది. టెలివిజన్ రంగంలో అడుగుపెట్టడానికంటే ముందు పలు ఉద్యోగాలు కూడా చేసింది. తనకున్న టాలెంట్తో యాంకర్గా జబర్దస్త్లో అవకాశం అందుకుంది. చలాకీతనం, సందర్భోచితంగా మాట్లాడే తత్వం, రూప సౌందర్యం, యాంకరింగ్ స్కిల్స్, డాన్స్ పర్ఫార్మెన్స్లో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో వెండితెర పైన కూడా పలు చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. సినిమాల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా, ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రల్లో నటించకుండా ఆచితూచి తన స్థాయిని పెంచుకునే సినిమాలు, పాత్రల్లో మాత్రమే నటించింది. అలా నటిగా కూడా సక్సెస్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంతో అనసూయ భరద్వాజ్ నెక్స్ట్ వెండితెరపై అలరించింది. హరిహర వీరమల్లు చిత్రంలో మరోసారి స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది. ఇప్పటికే గతంలో సోగ్గాడే చిన్ని నాయన, సూయ సూయ అనసూయ ప్రత్యేక పాటతో పాటు మరో 2 స్పెషల్ సాంగ్స్ లో నటించింది. ఇక చాలా కాలం తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్తో అలరించింది. కొల్లగొట్టినాదురో అనే పాటతో ఆకట్టుకుంది. అనసూయ భరద్వాజ్ టెలివిజన్, వెండితెరపై ఎంత యాక్టివ్గా ఉంటారో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. పలు ఇంటర్వ్యూలతోనూ ముక్కుసూటిగా సమాధానాలు ఇస్తూ ఆలోచింపచేస్తుంది. అయితే తన రీసెంట్ ఫిల్మ్ రజాకార్లోని ఓ మాస్ డైలాగ్ను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నా మొగుడు తప్ప నన్ను ఎవరు నగ్నంగా చూసినా పర్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళంతా నాకు అన్నా తమ్ముడితో సమానం, వాళ్ళు చూసినా ఏం కాదు అనే డైలాగ్ను చెప్పింది. అయితే ఆ డైలాగ్ మాత్రమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కేవలం సినిమాలోని డైలాగ్ కావడం గమనార్హం.